ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ధర పతనమై నష్టపోతున్న ఉల్లి రైతులకు సాయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టార్కు 50,000 చొప్పున నగదు సాయం అందించాలని నిర్ణయించారు. దీంతో 24,218 మందికి లబ్ధి చేకూరనుంది. దీనివల్ల ప్రభుత్వంపై 100 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 45,278 ఎకరాల్లో ఉల్లి సాగైంది. ధర పతనంతో క్వింటా 600 రూపాయలకు మించి పలకలేదు. దీంతో క్వింటా 1,200 చొప్పున సుమారు 1,39,000 క్వింటాల ఉల్లిని మార్కెట్ జోక్యం ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. కర్నూలు మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ఉల్లిని దాదాపుగా సేకరించింది. కొంత రైతు బజార్లకు, మరికొంత వ్యాపారులకు తరలించి విక్రయించింది. ఇక గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయినందున ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉల్లి సాగు చేసిన రైతులందరికీ హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న ఉల్లిని మంచి ధర పలికినప్పుడే అమ్ముకోవాలని, ధర లభించే వరకు రైతులు ఓపిక పట్టాలని మంత్రి సూచించారు.